హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటకలో మండ్య డిస్ట్రిక్ట్ ఫేమస్ బస్సార్ చేయబోతున్నాను. అలాగైతే ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. ఆ బస్సార్ కోసం అని మనకి ఫస్ట్ ఇక్కడ కొయ్యగూర తీసుకున్నాను. అంటే కీరెసొప్పు అంటారు కర్ణాటకలో, మన తెలుగులో కొయ్యగూర అంటాం కదా. దాంతోపాటు చిక్కుడు గింజలండి, అవరేకాಳು అని అంటారు కర్ణాటకలో. ఆంధ్రాలో ఇది దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కాకపోతే కర్ణాటకలో దొరుకుతుంది. తొక్కతో యూజ్ చేయరండి, తొక్క తీసి ఆ గింజలతో పొంగల్, వెజ్ పులావ్, బిసిబెళబాతు, తర్వాత ఉప్మా, ఇంకా ఎన్నో సాంబార్లు చేసుకోవచ్చు, మిక్సర్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి ఒక చిక్కుడు గింజలతో మనం బస్సార్ చేయబోతున్నాం. ఇప్పుడు కొయ్యగూరని ఇలా క్లీన్ చేసుకోవాలండి. అంటే ఇంతెంతగా తుంచుకోవాలన్నమాట. మనం కట్ చేయకూడదు, కట్ చేస్తే బాగోదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఏమైనా పట్లు పురుగులు ఏమైనా ఉంటుందని క్లీన్ చేసుకుని ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ఒక 2 సార్లు అయినా వాష్ చేసుకోవాలి. మన్ను ఉంటుంది కదా, సో ఆ మన్ను పోవాలంటే ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దాంతోపాటు మన చిక్కుడు గింజలు కూడా ఒకసారి వాష్ చేసుకుంటే చాలండి. అందులో ఏమో గలీజ్ ఏమి ఉండదు, తొక్కలన్నీ తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక బౌల్కి తీసుకొని నెక్స్ట్ వచ్చి కుక్కర్ తీసుకోవాలండి. మనం ఏ కుక్కర్లో ఒక విజిల్ పెడతామో ఆ కుక్కర్ తీసుకొని అందులో కింద చిక్కుడు గింజలు వేసుకొని పైన అనేది మన ఆకుకూర నింపుకోవాలండి. ఆకుకూర నింపుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం నీరు వేసుకోవాలి. మనకి ఎంత నీరు కావాలో ఒక చెంబు 1 లీటర్ నీరు అంటే చాలండి. 1 లీటర్ నీరు వేసుకొని కల్లుప్పు పైన కొంచెం జల్లాలండి. అప్పుడు ఆ గింజలకి ఆకుకూరకి ఉప్పు అనేది బాగా పడుతుంది. దానికోసమని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి 1 విజిల్ వస్తే చాలా అండి. ఇప్పుడు మనం బస్సార్కి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఇక్కడ నేను వచ్చి టమాటాలు 2, తెల్లుల్లి 2, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం కొంచెం, ఎండుమిర్చి ఒక 10, ఉల్లిపాయలు ఒక 3, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టి పెట్టిన చింతపండు కొంచెం, కొత్తిమీర 1/4 కట్ట, కొబ్బరి తురుము 1/2 చెక్క తురుముకున్నానండి. ఈ నూనె వచ్చేసి నేను గానుగ నూనె ఆడించాను కదా. ఎంతోమంది నాకు గానుగ నూనె కలర్ ఎలా వచ్చింది అని చూపించండి అంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ కలరే వచ్చిందండి. కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉడికిందండి. మన ఆకుకూరలు తర్వాత చిక్కుడు గింజలన్నీ బాగా ఉడికిపోయి ఉంటుంది. మీరు ఓపెన్లో కూడా ఉడకబెట్టవచ్చు, విషయాలన్నీ కాదు, మన పాత్రలు కూడా ఉడకబెట్టవచ్చు. ఇలా వడబెట్టుకోవాలి. వడబెట్టిన తర్వాత నీరు అనేది మనం సాంబార్కి యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, తెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని అందులో అల్లం ముక్కలు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 5 నిమిషాలు కలపాలండి. అందులో కొబ్బరి తురుము వేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇలా తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఫ్రై అయ్యాక లాస్ట్లో గసగసాలు ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో చిక్కుడు గింజలు 1/2 కప్పు వేసుకుని తగినంత నీరు వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు వేసి మనం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఫస్ట్ కర్రీకి తాలింపు వేసుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం కర్రీకి తాలింపు వేసుకుంటాము. అందులో వడబెట్టిన చిక్కుడు గింజలు, మన కొయ్యగూర ఆకుకూర ఉన్నది కదా, అది వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయింది. కూర రెడీ అయిన తర్వాత మనం సాంబార్కి పోపు వేసుకుందాం. ఒక కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపట అయిన తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్న తర్వాత పోపు కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని ఉంచాం కదా, ఆ మిశ్రమం వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో రుబ్బిన పేస్ట్ ఉంటుంది కదా, అందులో మనం వడబెట్టినాం కదా అండి చిక్కుడు గింజలు, ఆకుకూర వడబెట్టే నీరు మనమే ఎక్కడ యూజ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా నీరు వాడకూడదు. వడబెట్టే నీరుతోటే మనం సాంబార్ చేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తగినంత నీరు వేసుకుని మనకి ఎంత గట్టి కావాలని చూసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని మనం బాగా మరగనియాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి ఈ సాంబార్. ఇది కర్ణాటకలో మండ్య డిస్టిక్లో ఫేమస్ అండి. సొప్పు సారు, రాగి ముద్ద అని. బస్సారు, రాగి ముద్ద అంత టేస్ట్గా ఉంటుంది, అంత ఇష్టపడతారు. ఇప్పుడు సాంబార్ అయిన తర్వాత ఒక ప్లేట్లో రాగి సంగటి వేసుకొని
మనం కర్రీ రెడీ చేసాం కదా, ఒక సైడ్ కర్రీ వేసుకుని ఒక సైడ్ సాంబార్ వేసుకుని బస్సార్ అని, దీని పేరు బస్సార్ అంటారు. బస్సార్ వేసుకుని కొంచెం ఇలా రాగి ముద్ద చిన్న ముద్ద తీసుకుని మనం పాలకాయలాగా చేసుకుని ఆ సాంబార్లో డిప్ చేసుకుని మింగితే టేస్ట్గా ఉంటుంది. ఇదేనండి కర్ణాటకలో మండ్యా డిస్టిక్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మండ్యా సైడ్ బస్సారు రాగి ముద్ద. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.